చేగుంట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం 30వ ఇన్స్టలేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కౌన్సిల్ చైర్మన్ లయన్ ఏ అమర్నాథరావు, మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ టీవీపీ చారి నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముందు మధుమేహ అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సెక్రటరీలు ద్యావ లింగమూర్తి, వెటర్నరీ క్యాంప్ ఇన్ఛార్జ్ ఆకుల సుఖేందర్, మెగా హెల్త్ క్యాంప్ ఇన్ఛార్జ్ జోన్ 3 చైర్పర్సన్ గర్దాస్ మనోహర్, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్లు ఒంటరి రామిరెడ్డి, ఎన్వైర్న్మెంట్ ఇన్ఛార్జ్ స్వర్గం స్థిరాములు, హెల్త్ క్యాంప్స్ ఇన్ఛార్జ్ మంచికట్ల శ్రీనివాస్, ఐస్ క్రీమింగ్ ఇన్ఛార్జ్ దాసోజు వీరబ్రహ్మం, డయాబెటిక్ క్యాంప్స్ ఇన్ఛార్జీలతో పాటు క్లబ్ సభ్యులు, వివిధ ప్రాంతాల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. కారణగుంట ఫంక్షన్ హాల్ రెడీ సార్, మన లయన్స్ క్లబ్ ఎప్పుడైనా రెడీ అని చెప్తారు. డిస్ట్రిక్ట్ మొత్తంలో ఎక్కడైనా సరే చేగుంట క్లబ్ ఒక తనకంటూ ఒక మార్కుని క్రియేట్ చేసుకుంది. ఎక్కడైనా సరే మేము డిస్కషన్లో ఒక యానిమల్ హెల్త్ క్యాంప్ అనగానే గుర్తొచ్చేది, వెటర్నరీ క్యాంప్ అంటూ గుర్తొచ్చేది చేగుంట క్లబ్. గవర్నర్ అమర్నాథ్ సార్, ఆర్సీ సార్, ఆర్ఎస్ సార్, తర్వాత పైన ఉన్నటువంటి అందరికీ లయన్ ప్రముఖులకందరికీ, మరియు స్టేజ్ ముందర ఉన్నటువంటి లయన్ మిత్రులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈసారి నాకు జెడ్సీ బాధ్యత అప్పచెప్పడం చాలా సంతోషంగా ఉంది. మరి జోనల్ చైర్పర్సన్గా నేను చేగుంట క్లబ్, తూప్రాన్ క్లబ్ అండ్ రామంపేట స్నేహబంధు ఈ 3 క్లబ్లను అనుసంధానం చేసుకుంటూ మరి మంచి ప్రోగ్రామ్స్ జరిగే విధంగా వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తాను. మరియు నా హోమ్ క్లబ్ అయినటువంటి చేగుంట క్లబ్, మరి ఇక్కడ రామచంద్రం అన్న చెప్పినట్టుగా మేము ప్రతిరోజు యోగా కార్యక్రమంతో ప్రారంభ కొంచెం బ్యాక్వర్డ్ సార్ వెళ్తాను నేను వీడియో కాల్ పతాకా వందనం. మన జాతీయ పతాకానికి వందనం చేసి 30వ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథి మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్, ఇన్స్టలేషన్ ఆఫీసర్ లయన్ అమర్నాథ్ సార్ గారికి, నేటి ఇండక్షన్ ఆఫీసర్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ టీపీ చారి గారికి, స్పెషల్ గెస్ట్ లయన్ మర్రి ప్రవీణ్ గారికి, లయన్ ఆఫీసర్ చారి గారికి, అదే మర్రి ప్రవీణ్ గారికి, అదే పనేందరరావు గారికి, అదేవిధంగా మన ఈ స్టేజీ మీద ఉన్న లయన్ పెద్దలందరికీ, అదే మీద మన ఈ ముందట కూర్చున్న లయన్ మిత్రులకు, అరే ప్రెస్ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన చేగుంట అంటేనే మన డిస్టిక్లో ఒక గుర్తింపు ఉన్న క్లబ్గా ఉంది. ప్రతి ఈ 10-15 సంవత్సరాల్లో అందరూ యువకులే పిఎస్టీగా వచ్చి అన్ని కార్యక్రమాలు మన ప్రజాసేవలో ఉన్నట్టుగానే ముందుకెళ్ళి అన్ని కార్యక్రమాలను డయాబెటిక్ కానీ, ఐ క్యాంప్ కానీ, వెటర్నరీ క్యాంప్ కానీ, అదే స్కూల్లో పిల్లలకు పరీక్ష ఎగ్జామ్స్ ప్యాడ్స్ కానీ, డ్రెస్ కానీ, అదేవిధంగా ఏ విధంగా చేసే అందరూ కలిసి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విధంగా నాకు ఈ మనకు ఇచ్చే మర్యాద విధానం బట్టి తెలుస్తుంటుంది వాళ్ళు ఎంత గొప్పగా మనకి ఇస్తుంటారు. ఒక మంచినీళ్ళ గ్లాస్ ఇచ్చి మంచినీళ్ళు తాగుపండ్రు అని చెప్పేసి కాఫీ ఇవ్వడంలోనే వారి యొక్క గొప్పతనం తెలుస్తుంది. అలాగే ఈరోజు రామచంద్రం గారు మంచి ట్రేడర్ను రావడంతోనే మనకు తను ఎంత ప్రిపేర్ అయ్యిండు, ఈరోజు చేగుంట క్లబ్ను ఏ స్థితికి తీసుకుపోవాలనుకుంటున్నారు. అయినా తన బాధ్యతలను ఒక్కసారి మీ అందరికి కూడా పరిచయం, తనకు తెలుసు కానీ తనకు తెలిసి ఆల్రెడీ నాకు లాస్ట్లో చెప్పాను, సార్ ఈసారి నేను ప్రెసిడెంట్గా చేయాలనుకుంటున్నాను, చాలా మంచిగా చేయాలని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది ఒక లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ మీటింగ్లో. రామచంద్రన్ గారు, ఇట్ ఈస్ మీకు 29 ఏళ్ళ ఈ క్లబ్ పనిచేసింది, కానీ 29 ఏళ్ళ ఈ క్లబ్లో
గొప్పగా చెప్పుకునేది 4-5 సంవత్సరాలే ఉంటాయి. ఈ క్లబ్ను బాగా గుర్తించి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. తర్వాత లయనిజం అంటే ఏమిటి, మనము లయన్ సభ్యులుగా ఏం చేయాలి, సమాజంలో మంచి కొరకు మంచిని అభివృద్ధి చేయడానికి, చెడును అరికట్టడానికి ఏం చేయాలనేది మీకు చెప్తారు. కొన్ని మీటింగ్స్లో చెప్పారని నేను అనుకుంటున్నాను. ఈ చిరు సన్మానం మీరు చేగుంటా చేసిన ఏర్పాటుకు ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలుగా లయన్ వంటర్ రామరెడ్డి సార్ సీనియర్ మెంబర్ లయన్స్ క్లబ్. ప్రతి సంవత్సరం ఏ పిహెచ్లు ఉన్న చక్కటి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాడు. మీరు చూపే ప్రేమాభిమానులకు ఈ చిరు సన్మానం సార్. అలాగే అన్నగారికి చిరు సన్మానం చేయాల్సిందిగా